హాయ్ అండి, వెల్కమ్ టు హనీ బ్లాగ్స్. ఈరోజు మనం మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో గార్డెన్ చూద్దాం. షో చెట్టు, ముళ్ళు, జమ్మి చెట్టు, ఈ నూరు వారాల చెట్టు అంటారు, గుత్తి పూలు అని కూడా అంటారు. ఇక్కడ మల్లెపూలు, ఇవన్నీ మల్లెపూల చెట్టు, గుండు మల్లె చెట్లు. తులసి, అది తులసి మన వెంకటేశ్వర స్వామికి, రాముల వారికి ఇష్టమైన తులసి. గులాబీ చెట్టు, రెడ్ రోజ్, శంకు మనం వాటర్ కాఫీలాగా తాగినా మంచిది హెల్త్కి. ఇది శంకు పూల చెట్టు అండి. ఇది శివునికి ఎంతో ఇష్టమైన చెట్టు. వాటర్ మరగబెట్టుకుంటాము. ఇవి నీళ్ళల్లో మరిగించుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది. కలమంద అంతా జ్యూస్ తాగింది అన్నయ్య. ఇది ఒక వెరైటీ, నందివర్ధన్లా ఇది ఒక వెరైటీ. గులాబీ చెట్టు, ఇది ఆరెంజ్ కలర్ మందార. ఇది ఆరెంజ్ కలర్ అంటండి, కాకపోతే పువ్వు లేదు ఇప్పుడు మనకు ఇది రెడ్ మందార, చిన్నవి. అది పక్క ఎల్లో మందార. ఇది కూడా ఫ్లవర్ వచ్చిపోయింది, రాలేదు, ఇంకా రావాలి. రూట్స్ వస్తాయి. వాటర్ యాపిల్. ఫస్ట్ కాపు కాబట్టి మొత్తం రాలిపోయినాయి. ఇవి ఒక 2 మిగిలినాయి, అన్నీ రాలిపోయినాయి. అన్నీ నిమ్మ. ఇది నిమ్మ. చూడు ఎంత పెద్ద నిమ్మను, 2 కాయలు ఉన్నాయి. నిమ్మ ఇలా ఉన్నాయి. చెట్టుకి పూత వస్తుంది పెద్ద. చెట్టు, కమలా చెట్టు, కమలకాయ. ఇంకో గులాబీ, గోంగూర, కుంటి కూర. ఇక్కడ బంతినారు, కరివేపాకు. ఏది బంతినారు? ఇదిగోండి, ఇది బంతినారు. దోసకాయ పట్టింది. దోసకాయలు, ఇదిగోండి దోసకాయలు, మందులేని దోసకాయ. రెక్క మందారం, విరజాజి. ఇది చామంతి. రేగు చెట్టు, గంగరేగి చెట్టు, విరజాజి చూడండి పైకి ఎలా పాకిందో. బొబ్బరికాయలు, సీతాఫలం, సీతాఫల చెట్టు. ఇదిగోండి బొబ్బరికాయలు, గింజలు చాలా బాగున్నాయి, స్వీట్గా. లవణం అంటారు. ఇది లిల్లీ. ఏది లిల్లీ చెట్టు? ఇది లిల్లీ పూల చెట్టు అండి. ఇది రెయిన్ లిల్లీ. వంగిపోయింది, మొత్తం చిన్నగా ఉంది. రెయిన్ లిల్లీ, వర్షాకాలం, వర్షం వచ్చినప్పుడు రెయిన్ లిల్లీ అంట. ఇది వర్షం వచ్చినప్పుడు వస్తాయంట ఫ్లవర్స్. ఇవి చిన్న గులాబీ టైప్. చిట్టి గులాబీ. పపాయి పప్పడికాయ చెట్టు. మనకు తలలా పెయిన్ కొరిగినప్పుడు కూడా ఇవి ఫ్లవర్ రుద్దితే అక్కడ హెయిర్ వస్తుంది. మళ్ళీ తీగ మల్లె. ఇది పైకి తీగ మల్లె. ఇవేం చెట్టు పూలు? అవి బ్లూ కలర్ ఇస్తాయి. షోనే. ఇది షో చెట్టు.
ఇది బాగా పూస్తుంది పూలు కానీ వైట్గా రాలే. ఇది పారిజాతం చెట్టు. కార్తీక మాసంలో విశిష్టత, శివునికి చాలా ఇష్టమైనది. సో అదండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.